ఏ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను మాట్లాడబోయేది ఒక చిన్న విషయం. ఆ చిన్న విషయం గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ ఇచ్చిన. ఒక అన్న నన్ను అయితే క్వశ్చన్ వేసిండు, అన్న గుళ్ళో అన్నదానం చేస్తే గొప్పనా, లేకపోతే పేదలు ఉన్న దగ్గర పోయి దానం చేస్తే గొప్పనా, ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ చేస్తే గొప్పనా అనేసి అడిగాడు. దానికైతే నేనైతే ఆన్సర్ ఇచ్చిన. నా వీడియో అయితే ఇప్పుడు చూడండి, నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఏం లేదన్న, ఒకటి చెప్పేది ఏంటంటే నాది ఒకటే ఉద్దేశం. ఇప్పుడు ప్రతి గురువారం, శనివారం, మంగళవారం అనేసి వివిధ గుళ్ళల్లో అన్నదానం చేస్తారు, అవునా? ఇప్పుడు గుళ్ళు అంటే ఎక్కడ ఉంటాయి? కాలనీలలో, బస్తీలలో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, ఉండయని కాదు. అక్కడ అన్నదానం చేస్తారు. అన్నదానం చేసే దగ్గర అక్కడ ఉన్న కాలనీ వాసులు మట్టికే వస్తారు భోజనం చేసుకొని, అవునా? సో వాళ్ళు నువ్వు అన్నదానం చేసినా చేయకపోయినా వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు తినగలుగుతారు, వండుకోగలుగుతారు. రెండోది, నువ్వు అన్నదానం చేసినా చేయకపోయినా గుడికి వస్తారు, మొక్కుతారు, దండం పెట్టుకుంటారు, వాళ్ళ పాపాలను క్షమించమంటారు, ఏదో ఉండేలా 10, 5 వేసిపోతారు. దాన్ని బట్టి నువ్వు ఏదో అన్నదాతలు ఎవరన్నా వచ్చి ఇట్లా చేస్తే దాన్ని బట్టి నువ్వు చేసుకుంటా పోతావు అన్నదానం. కానీ ఏందనంటే ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ ఉంది హైదరాబాద్, గాంధీ హాస్పిటల్ ఉంది, ఉస్మానియా హాస్పిటల్ ఉంది, అవునా? ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడి నుంచో దూరం ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేసుకుని పోనీకి వారాల విధిగా, నెలల విధిగా వచ్చి ఉండిపోతుంటారు. ఎందుకు ట్రీట్మెంట్ చేసుకొని వచ్చి, ఎందుకు డబ్బులు లేక, ప్రైవేట్లలో చూపించుకోనికి డబ్బులు లేక గవర్నమెంట్ వాటి హాస్పిటల్ పెద్ద గాంధీ హాస్పిటల్ ఇచ్చే పబ్లిక్ అక్కడ ఉండేది ఏంటంటే ఇప్పుడు సాయిబాబా సత్రం అని ఒకటి, ఇంకోటి హనుమాన్ సత్రం అని. ఇప్పుడు శనివారం వస్తే హనుమాన్, ఏదో ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నదానం చేస్తారు, అట్లా ఆంజనేయ స్వామి టెంపుల్ సత్రం అని. గురువారం వస్తే సాయిబాబా సత్రం అని పలానా ఏరియా అనేసి ఏం చేస్తారు, ఇక్కడ చేసే అన్నదానాన్ని అక్కడికి తీసుకుపోయి అన్నదానం చేస్తే అక్కడ ఎంతో దూరం నుంచి వచ్చిన ఆకలితో ఉన్న ప్రజలకు వాళ్ళు ఆ పూట పొద్దున ఒకరు, మధ్యాహ్నం, సాయంత్రం, పొద్దున పెట్టకున్న పర్లా కానీ మధ్యాహ్నం, సాయంత్రం ఆ అన్నదానం ఏందో అక్కడ నిర్వహిస్తే దూరం నుంచి వచ్చిన ప్రజలకు వాళ్ళకు కడుపు నిండినట్టు ఉంటుంది, దేవుని ద్వారా అది చెప్పినట్టు ఉంటుంది. అదన్నా ఏంటంటే ఇప్పుడు డబ్బులు ఉన్నాడంటే బయట నుంచి కొనుక్కొని తింటారన్న, డబ్బులు లేని పరిస్థితి కష్టమే కదా. అక్కడ ఇప్పుడు 5 రూపాయల భోజనం, గాంధీ హాస్పిటల్ అయితే 5 రూపాయల భోజనం కూడా నడుస్తుంది ఆడ. దాంతోపాటు ఏంటంటే గుళ్ళల్లో వేసే అన్నదానం, ఇప్పుడు సపోజ్ బర్త్డే పార్టీలు వస్తాయి, ఫుల్ దావతులు పెడతారు అందరికి, తాగుడు, తినుడు, మందు, చికెన్, మటను మస్తు ఎంజాయ్ చేస్తారు. చేయరని కాదు, నువ్వు బర్త్డే చేసినా చేయకపోయినా, నువ్వు చుట్టాలు వచ్చినా రాకపోయినా, నీ చుట్టాలు నీకు వస్తారు పోతారు, అది కామన్. కానీ ఆ బర్త్డే రోజు పెట్టే ఖర్చు ఎక్కడన్నా అనాథాశ్రమాలకు, లేదని అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ పబ్లిక్ ఉంటారు, పూర్ పబ్లిక్, వాళ్ళ దగ్గర రూపాయలు లేక ఇక్కడికి వస్తారు. సో ఇక్కడ ఉండి ఆకలికి ఒక పూట తినక బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు ఆ పూట కడుపు నింపితే ఉడుకుడు కన్నా ఇంత ఉడుకుడుకు కూర వేస్తే తిని వాళ్ళు తృప్తి పడతారు. ఎవరైనా అంటే అప్పుడు భగవంతుని సాయిబాబాను ఎట్లయితే మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా, ఒక సాటి మానవునికి నువ్వు సేవ చేసుకుంటే ఆ దేవునికి సేవ చేసుకున్నంత విలువ అన్నారు. సో దాని ప్రకారం ఏంటంటే పబ్లిక్, ఇది నా ఒపీనియన్, అది మీ ఇష్టం, మీరు ఎట్లా తీసుకుంటారో తీసుకోండి. కాకపోతే నా ఒపీనియన్ చెప్తాను. దీని ఒపీనియన్ మీకు ఓకే అనుకుంటే కింద కామెంట్ చేయండి, లేదు అని అంటే స్కిప్ చేసేసేయండి. అది ఉద్దేశం, మీ ఉద్దేశం మార్చుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్, అవునా కదా? అట్లా చేసే పని బట్టి అన్న ఏదైనా దేవుడు చూసేది. నువ్వు దేవుని గుళ్ళకి వెళ్ళి ఉండిలో 100, 1,00,000 నీ దగ్గర ఉండొచ్చు, అది ఉండేలు వేయొచ్చు. నువ్వు
కానీ అది ఒక పేదవాడి లైఫ్ను మార్చవచ్చు. దేవుడు ఏమంటున్నాడు, మానవ సేవ మాధుసాడు. సో సాటి మానవునికి నువ్వు ఇచ్చేయి, వాడు తిరిగి నీకు ఇయ్యని ఇయ్యకపోయినా, కానీ ఆ టైం చేతులు ఎత్తి మొత్తం దేవుడిలాగా వచ్చినావు ఆడుకున్నావు అనేసి అంటారు. సో ఏంటంటే దేవుడే నిన్ను పంపించాడు. దేవుడి దగ్గరికి పోతే అట్లనే ఒకసారి మానవునికి ఆపదలో కాపాడుతుంటే ఒక పూట భోజనం